భారత్పై కన్నెర చేస్తే ఊరుకునేదే లేదని కాలం నిరూపిస్తోంది. ఒకప్పుడు ముంబై, పుల్వామా, పఠాన్కోట్ దాడులతో భారత్ని రక్తశ్రువులు చిందించినటువంటి ఉగ్రవాదులకి ఇప్పుడు వారి సొంత గడ్డపైనే నూకలు చెల్లిపోతున్నాయి. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరు వచ్చి తూటాలు దింపుతున్నారో తెలియక పాక్ వీధుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. లేటెస్ట్గా పుల్వామా దాడి సూత్రధారి హుంజా బుర్హాన్ కథ కూడా ముగిసింది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? భారత్కి మోస్ట్ వాంటెడ్ అయినటువంటి ఆ విలన్లను వేటాడి వెంటాడి చంపుతున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు? డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు RTV. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పండి. 2019 ఫిబ్రవరి 14 దేశమంతా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటూ ఉంటే కశ్మీర్లోని పుల్వామాలో జైషీ మహమ్మద్ ఉగ్రమూకలు ఘాతకానికి ఒడిగట్టాయి. ఈ ఘటనలో ఏకంగా 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. ఆనాడు యావత్ భారతదేశం రక్తశ్రువులు చిందించింది. ఆ పాపానికి మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? జైషీ మహమ్మద్ టాప్ కమాండర్ హుంజా బుర్హాన్. అయితే నాడు భారత్లో బాలాకోట్ మీద వైమానిక దాడులు చేసింది, 100 మంది ఉగ్రవాదులను లేపేసింది కూడా. కానీ ఈ మెయిన్ విలన్ మాత్రం తప్పించుకుని తిరిగాడు. అయితే పాపం పండింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో మొన్నటికి మొన్న ఇతగాడి శవం బుల్లెట్ గాయాలతో కుళ్ళిపోయి కనిపించింది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తుల్ని పక్కా ప్లాన్తో ఈ వ్యక్తులే హుంజా బుర్హాను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి పారేశారు. పుల్వామాలో అమరులైనటువంటి మన జవాన్ల ఆత్మలకు 5 ఏళ్ల తర్వాత అసలైనటువంటి న్యాయం జరిగింది ఈ ఉగ్రవాది మరణంతో. కేవలం జైషేనే కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదులకి గ్యారంటీ లేకుండా పోయింది. లష్కర్ ఈ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత ఆప్తుడైనటువంటి షేక్ యూసుఫ్ అఫ్రిదీని కూడా ఈ మధ్యే నడి రోడ్డు పైన లేపేశారు. అంతకుముందు లష్కరేకి కీ కమాండర్లా ఉన్నటువంటి సైఫుల్లా ఖలీద్ను కూడా అజ్ఞాత వ్యక్తులు నడి రోడ్డు పైన వీధుల్లో కుక్కని చంపినట్టుగా చంపేశారు. పాక్ గడ్డపై ఉగ్రవాదుల వేట ఎలా సాగుతుందో చెప్పడానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఉగ్రవాదులను సాకుతున్న పాకిస్తాన్ ఆర్మీకి, వారి గూఢాచారి సంస్థ ISIకి కూడా ఈ అజ్ఞాత వేటగాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు. 2025లో జరిగినటువంటి టాప్ వికెట్ల పతనం చూస్తే ISI ప్యాంట్ తడిసిపోవడం ఖాయం. ఇక భారత్ మాజీ నేవీ ఆఫీసర్ కుల్భూషణ్ యాదవ్ను ఇరాన్ సరిహద్దుల నుంచి కిడ్నాప్ చేసి ISIకి అప్పగించినటువంటి అసలు ద్రోహి ముఫ్తీ షామీర్. ఇతను ISIకి అత్యంత రహస్య ఏజెంట్. 2025లో బలూచిస్తాన్లోని తుర్బత్ అనేటువంటి ప్రాంతంలో వీడిని కూడా స్పాట్లో హతమార్చారు. కుల్భూషణ్ యాదవ్ నిలువున మునిగిపోవడానికి కారణమైనటువంటి వాడికి కూడా కాలమే కర్మఫలాన్ని రుచి చూపించింది. ఇక మౌలానా కాసిఫ్ అలీ హఫీజ్ సయ్యద్కు కుడిభుజం లాంటివాడు. ఇక 2025లో ఫిబ్రవరిలో ఇతగాడు కూడా నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చినటువంటి 2 అజ్ఞాత వ్యక్తులు తలలోకి బుల్లెట్లు దించేశారు. మౌలానా హమీదుల్ హక్ హక్కానీ అంటే 2025 ఫిబ్రవరిలోనే ఒక శుక్రవారం ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తుండగా వీడిపై కూడా ఓ రేంజ్లో ఆత్మాహుతి దాడికి జరిగింది. అయితే టెర్రరిస్టులకి బాంబింగ్ నేర్పినటువంటి సంస్థ అధిపతే అదే అటాక్లో ముక్కలైపోయాడు. ఇక ముఫ్తీ అబ్దుల్ బాకీ, వీడు 2025 మార్చి 16న లేపేశారు వీడిని కూడా. క్వెట్టా నగరంలో తన అనుచరులతో సేఫ్గా ఉన్నాననుకున్నాడు నుర్జియాన్, అంటే వీడి పేరు నుర్జాన్ కూడా చెప్తూ ఉంటారు. ఇక గుర్తులేని ముఠా వీడిని వెంటాడి వేటాడి కరెక్ట్ టైమింగ్తో కాల్చి చంపింది. మేజర్ డానియల్, వీడు ఉగ్రవాది కాదు, సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ అన్నట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వీడిని 2024 మార్చిలో పెషావర్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందే కాల్చి పడేశారు. ఈ హిట్ లిస్ట్ ఇక్కడితో ఆగలేదు. భారత్ను గత 30 ఏళ్ళుగా పీడిస్తున్నటువంటి ఒక్కొక్క పాత పాపాన్ని వెతికి మరి క్లియర్ చేస్తున్నారు ఈ అజ్ఞాత వ్యక్తులు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానాన్ని హైజాక్ చేసి అమాయక ప్రయాణికుడు రూపిన్ కత్వాల్ను గొంతు కోసి చంపేశాడు జైష్ ఉగ్రవాది జహూర్ ఇబ్రహీం. వీడు కరాచీలో పేరు మార్చుకొని ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. కానీ 2022లో మార్చిలో సరిగ్గా అదే కరాచీలో వీడి గుండెలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రూపిన్ కత్యాల్ చనిపోయి 23 ఏళ్లకు ఆ అజ్ఞాత వేటగాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు వీడిపై కూడా. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగినటువంటి దాడి బహుశా మీకు గుర్తుండే ఉంటుంది.
దానికి ప్లాన్ వేసినటువంటి జైష్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ను 2023 అక్టోబర్లో పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఒక మసీదు బయట కుక్కను కాల్చినట్టుగా కాల్చిపారేశారు. రహీముల్లా తారిక్, అక్రమ్ ఘాజీ, జైష్ చీఫ్ మసూద్ అజార్కి ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులు. 24 గంటలు భారత్పై విషం కక్కేటువంటి రహీముల్లా తారిక్ను 2023 నవంబర్లో కరాచీలో లేపేశారు. అదే నెలలో లష్కరే మాజీ కమాండర్ అక్రమ్ ఘాజీని కూడా కుక్కను కాల్చినట్టుగా కాల్చి చంపేశారు. ఇకపోతే ఖ్వాజా షాహిద్ జమ్మూలోని సున్సువాన్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి మన సైనికులను చంపినటువంటి వీడిని పీఓకేలోని తన సొంత ఇంటి నుంచే కిడ్నాప్ చేశారు. 2 రోజుల తర్వాత వీడి బాడీ ముక్కలు ముక్కలుగా దొరికింది పీఓకే సరిహద్దుల్లో. థ్రిల్లర్ సినిమాను మించేలా ఉంది కదూ. ఈ వేట, ఈ అజ్ఞాత ఆపరేషన్ కేవలం కాశ్మీర్ టెర్రరిస్టులకి పరిమితం కాలేదు. పంజాబ్లో మళ్ళీ నెత్తురు పారించాలని చూసినటువంటి ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ని కూడా మే 2023లో లాహోర్లోని సజీవంగా సమాధి చేశారు. ఇక భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ నెట్వర్క్ పెట్టాలని ప్లాన్ వేసినటువంటి గ్లోబల్ టెర్రరిస్ట్ ఇజాజ్ అహ్మద్ అహంగర్ను కూడా 2023 ఫిబ్రవరిలో నడి రోడ్డుపైనే కాల్చి చంపారు. లిస్ట్ ఇంకా ఉంది. మసూద్ అజార్ బంధువు ఖరీక్ ఇజాజ్ అబిద్ 2025 ఏప్రిల్లో, అజార్ రైట్ హ్యాండ్ దావూద్ మాలిక్ 2023లో, హఫీజ్ సయ్యద్ ప్రధాన అనుచరుడు అమీర్ సర్ఫరాజ్, ఆ తర్వాత అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖాలిద్ రజా, భారత వ్యతిరేక ప్రచారకుడు సయ్యద్ నూర్ షలోబర్ కుక్క చావు చచ్చారు వీళ్ళంతా కూడా. ఇక ముఖ్యంగా 5 భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి అబూ కాసిం కాశ్మీర్ అలియాస్ రియాజ్ను రావిల్పిండిలో మసీదులోనే లేపేశారు. ఇక భారత్లోకి నకిలీ నోట్లు పంపి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూసినటువంటి లాల్ మహమ్మద్ను ఏకంగా నేపాల్ రాజధాని కాఠ్మండులోనే ఎండ్ కార్డు వేసేశారు. అంటే భూమి మీద నువ్వు ఏ మూలన దాక్కున్న అజ్ఞాత బుల్లెట్ నేను వెతుక్కుంటూ వస్తుందనేది ఆ ఉగ్రవాదులందరికీ కూడా కనిపించింది. చూసారుగా, ఇది గడిచినటువంటి 5 ఏళ్లలో పాకిస్తాన్లో జరిగినటువంటి అసలైన సఫారీ. కాందహార్ హైజాకింగ్ నుంచి పుల్వామా దాడి వరకు ఎవరైతే భారత్పై కన్నెర్ర చేశారో, ఎవరైతే మన జవాన్ల ప్రాణాలు తీశారో వాళ్ళందరికీ ప్రకృతి పక్కాగా అకౌంట్ సెటిల్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ ఎంతగా కాపాడాలని చూస్తున్నా ఉగ్రవాదుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. నాడు మన దేశంలోకి వచ్చి దొంగ దెబ్బ తీసి ముఠాలందరికీ కూడా ఇప్పుడు సమాధానం చెప్తోంది. ఇప్పుడు సొంత ఇళ్లలో పడుకోవాలన్నా వాళ్ళ వెన్నులో వణుకు పుడుతోంది. ఈ అజ్ఞాత వేటగాళ్ళు ఎవరో అధికారికంగా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం, భారత్ జోలికి వస్తే పాతాళంలో దాక్కున్నా సరే చావు తప్పదనేటువంటి సందేశాన్ని గట్టిగా ఉగ్రవాదుల గుండెల్లో బలంగా దూసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఈ ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడం మీకెలా అనిపిస్తోంది? ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరై ఉంటారు? ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్.